ద నా కామెడీ షో. ఇప్పుడు నేను వెల్కమ్ చెప్పబోతున్నాను టు నాన్ స్టాప్ నూకరాజు అండ్ స్టీవ్. అండ్ ఈసారి నూకరాజు వచ్చి ఒక చాలా ఫేమస్ గెటప్ వేసుకొని రాబోతున్నాడు. ఆ గెటప్ చూసిన తర్వాత అందరు గెస్ట్ చేయగలుగుతారు ఆమె ఎవరు అనేది. ఓ లేడీ గెటప్. ఎస్, లేడీ గెటప్ లాంటిదే. సో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీ. అయ్యా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మ బాగుండరా? మీకు నమస్తే. నా పేరు కొమరక్క. ఈడో కథ చెప్పిండి జిడిగిందలో నాకు చీమ తీస్తా అని 50 బల్లు అమ్మి ఆ పైసలు తెచ్చి చేతిలో పెట్టినా చీమ తీసి ఈటుకు చేయాలి. బరలక్క నువ్వేం ఫికర్ పడకు, సినిమా హిట్ అయిపోతుంది మంచిగా. సినిమా ఈటు అయింది అనుకో, ఎన్ని పైసలు వస్తాయి మనకు? ₹1 వస్తాయి. ఏ గట్ల నాకు అర్థం కాదు విద్య, భార్య భాషలో చెప్పు. ఒక 1000 బర్రెలు వస్తాయి. ఈ చెట్టు మొత్తం పిడికలు కొడతా, ఈ 2 జాగ్రత్త తప్ప. ఇక్కడ ఎందుకు కొట్టావు? వాళ్ళ ముఖాలు పిడికలు కొట్టినట్టే ఉండయి. మన సినిమాలో హీరోలో తెలుసా? ఎవలయ్యా? ఒకసారి హీరోని చూసినావంటే అరుస్తారు తెలుసా ఒక్కొక్కరు. రమ్మను. ఏ హీరో ఎంట్రీ? ఎక్కడ ఉన్నాను సార్? ఏం పేరయ్యా ఈయన పేరు? సుడిగాలి సుధీర్ అని పెద్ద స్టారీనా. అవునక్క, ఇప్పుడు సినిమా హిట్ అయితే నాకు ఎంత ఇస్తావు? అయ్యో నా తాన 30 దున్నపోతులు 2 బర్రెలు ఉన్నాయి. సినిమా ఈట్ అయింది అనుకో, ఆ 2 బర్రెలు నీకు ఇస్తా. సినిమా ఫ్లాప్ అయింది అనుకో, 2 బర్రెలు అమ్మేసి ఆ బర్రె ప్లేస్ లో నిన్ను పెడతా. ఒక్కసారి హీరోయిన్ ఎంట్రీ, అలా ఎంట్రీ తీసుకుందామా? తీసుకుని ఆ హీరోయిన్ ఎంట్రీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇది గాలిగూడెం శివగాని పిల్లం లెక్క గట్ల పాడైంది. అయినా ఈమె కూడా మెయిన్ కాదు, మనకి ఇంకొకరు మెయిన్ వీళ్ళ అమ్మ క్యారెక్టర్ ఉంది. అబ్బ పిలువయ్యాలమ్మ, మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. రమ్మని ఎంట్రీ. ఏనా ఒక అమ్మ వస్తే అట్లా కూర్చుంటే అట్లా ఎంత బాగా అనిపిస్తున్నా ఏమక్క ఖుష్బక్క. జబర్దస్త్ లో నాకు ఆ సీట్ 1000 కోట్లు వేయక్క, 100 కోట్లు ఇచ్చావక్క. ఏనా కృష్ణబాబు నైట్ ఫోన్ చేసి ఏక జ్యోతక్క నీ ఆరోగ్యం బాగున్నాక ఉంచుకున్నాక అక్క 1000 కోట్లు ఇస్తాను. 1000 కోట్లు ఎక్కడ ఉన్నా? కలేజ కొడురా ఏంది ఈ ప్యాంట్లు ఏంది? ప్యాంట్లు ఏంది? జుట్టు 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 ఏనా మోపిల్లోడి ఏనా జుట్టాల పెంచి ఎంత బాగా అనిపిస్తుంది అసలు. రే అమ్మా రామ్మా. అదేరా అమ్మన్రా ఏనా కాదమ్మా, ఈ మీసాలు మొగలు పెంచుకోవాలి, నువ్వెందుకు పెంచుకున్నావు? ఏనా ఆయన మొగుడు కదా. ఆవిడ అమ్మ క్యారెక్టర్, ఆవిడే. నమస్కారం అంతి గారు. ఫస్ట్ సీను హీరో హీరోయిన్. నువ్వు ఇక్కడ నిలబడు. మధుమతి నువ్వంటే నాకు ఇష్టం, లేచిపోదామా అన్నది. రెడీ 3, 2, 1. మధుపతి నువ్వంటే నాకు ఇష్టం, మన ఉద్యోగం లేచిపోతావా? మధుమతి సార్. రెడీ 3, 2, 1 యాక్షన్. మధుమతి నాకు మన ఇప్పుడు లేచిపోతావా? నీకు భయం పోవాలంటే నా దగ్గర ఒకటి ఉంది. జ్వరం. నీకు కావాలా జ్వరం? నువ్వు జైల్లోకి వెళ్ళిపో. మధుమతి కోసం ఎమోషనల్ అయిపోయి జైల్లో ఉన్న మధుమతి కోసం గుండెలు బాదుకుంటూ ఏడవాలి. అర్థమైందా? అర్థమైంది. 3, 2, 1 యాక్షన్. మధుమతి జైలు ఉంది నా మధుమతి. ఎందుకు జైలు పెట్టారు చెప్పండి. మధుమతి నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయ్యా బిర్యానీ, మధుమతి మధుమతి. ఏంటి మమ్మీ ఎవడీడు?
నేను పట్టుకున్నాను. నాకు ఎవ్వలేరు, నువ్వు తప్ప ఎవ్వలేరు. నువ్వెంత మధ్యలో నువ్వు పక్క కూర్చో ఫస్ట్. నీకు రద్దరు చేస్తుందా? ఈ సీన్ కాదు కానీ నీకు ఒక సీన్ ఇచ్చానమ్మా ఇందులో. తాత చచ్చిపోయాడమ్మా, నువ్వు ఎమోషనల్ గా తాత దగ్గరికి పోయి ఏడవాలమ్మా. ఏనా తాత రే లోపల పిల్లవాడు ఉన్నారు రే నాన్న, లోపల పిల్లవాడు ఉన్నారు రే నాన్న. నేను చేయనా ఎందుకో నాన్న తాత చచ్చిపోతే వైజాగ్ నుంచి వచ్చాయనా, కనీసం ఏం చూసి ఎలా ఉన్నావు ఒక్కసారి పలకరించాను. ఏం మాట్లాడుతున్నావురా? చచ్చిపోయిన తాత ఎలా పలకరిస్తాడమ్మా? బతుకున్నా నేను బతుకున్నావు. బతుకున్నాయా బతుకున్నా. నేను పలకరించలేదా? పలకరించలేదా? ఎట్లా పలకరిస్తాడు చచ్చిపోయినాడు అసలు? పిచ్చోడు కొన్నా? అసలు ఎన్నిసార్లు చెప్పా? సినిమా రాయే. అమ్మా అమ్మా వద్దమ్మా. పోరా ఏ సీన్ చేయండి ఏయ్, సరే నువ్వు ఈ సీన్ చేయకు, నేను నెక్స్ట్ సీన్కి వెళ్ళి అయిపోయింది. సరే నెక్స్ట్ సీన్ అమ్మా ఐటమ్ సాంగ్. సార్ హీరో గారు లేండి, చిన్న ఎంట్రీ సీన్ అన్నట్టు ఐటమ్ సాంగ్ చేస్తాడు. రెడీ సాంగ్. ఏం చేసినావా నువ్వు అసలు? ఏనా ఎరా ఒక ఆడపిల్ల అయినా ఆలోచించలేదు అనిపిస్తా కాదమ్మా, ఐటమ్ సాంగ్ అన్నాక నడుము అలాంటివి కనిపిస్తుంటాయి. లాస్ట్ సీను నువ్వు స్నానం చేస్తూ ఉంటావు, అది మేము బాత్రూమ్ నుంచి సీన్ తీస్తుంటాం, హీరో లోపలికి ఎంట్రీ ఇస్తాడు. సరేనా? వెళ్ళి స్నానం చేయండి. ఇంకొచ్చి చూద్దండి. అరే ఒక ఆడది స్నానం చేస్తుండే వాళ్ళు వీడిది ఎంత బాగా అనిపిస్తానా? బాధ కాదమ్మా, అది సినిమాలో సీను చేయాలి, ఆమెకే ఇబ్బంది లేదా అడగండి. అంటే నాకు లేని బాధ మీకెందుకు? నా బాడీ నా ఇష్టం. అయిందా? బాగా అయిందా? ఇట్లయితే నీ సినిమా దిగా, మీ అందరితో ఇంకా సినిమా ఇస్తా. పదండి ఇంకా పదండి. ఏయ్, పదండి, పదండి, పదండి. నాశనం చేసి కూర్చున్నావు కానీ నీ గడ్డం ముఖం దానా నువ్వు అట్లా మనవయ్య. అన్నా ఏనా ఏనా ఏ వసనా వసనా ఏయ్ కృష్ణ భగవాన్ గారు త్రూ అవుట్ మీ ఫేస్ లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అది అలా ఉండిపోయింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఏంటి సార్ దాని వెనకాల ఏమైనా విషయం ఉందా? ఈ స్కిట్ కి అలా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. బాగుంది నూకరాజ్, హీరో చాలా బాగా చేశాడు, అందరూ బాగా చేశారు, బాగుందండి, బాగా చేశారు. నూకరాజు గారు బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మీ ఇమిటేషన్ బాగుంది, ఆ గెటప్ బాగుంది, మీసే తీస్తే బాగుంటుంది. ఇంకా ఓవరాల్ బాగుంది, కానీ ఎక్కడ ఒకే విషయాలు ఒక బ్రోకెన్ రాక్ రికార్డ్ లాగా తిరిగితే ఉంది, ఒకే జాగాలో తిరుగుతుంది, ఆ మూవ్మెంట్ లేదు, స్టాగ్నెంట్ అయిపోయింది ఒక ప్లేస్ లో. అలాంటి నాకు అనిపించింది. ప్రాబ్లీ హీస్ డిఫరెంట్, ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. చూద్దాం. వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్ టు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.